సీఎం కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కారణంతో కేసు పెడుతుందో స్పష్టం చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పష్టం చేసినప్పటికీ ఏపీ మంత్రులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే తెదేపా నేతలు పొంతనలేని విషయాలను తెరపైకి తెస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ జరగనే లేదు అని స్పష్టంగా ఏసీపీ డైరెక్టర్ జనరల్ ఖాన్ గారు కుండబద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు ముందుకు వచ్చింది? ఆ ఫోన్లో స్టీఫెన్సన్ ఎమ్మెల్యే గారితో మాట్లాడింది చంద్రబాబు నాయుడా కాదా? ముందు దానికి సూటిగా సమాధానం చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి గంటకో లీకులు ఇస్తూ వారు ఏదో చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అంటే ఇది చిన్న పిల్లల్లాగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి సైతం గతంలో ఈ నోటుకు ఓటు లాంటి కేసెస్లో, జేఎంఎం కేసెస్లో వారికి కూడా మరి శిక్ష తప్పనటువంటి పరిస్థితి మనం చూసాం. సో అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి, మంత్రి, ఎంత పెద్ద అధికారి ఎంత చిన్నవాడు అనేది కాదు. తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్ష పడక తప్పదు.